హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లవ్లో ఉన్నా కానీ, లేదంటే పెళ్లి చేసుకున్నప్పటికైనా కానీ, మన లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు ఇది అబ్బాయిల కోసమేనండి చేస్తున్న వీడియో. సో అబ్బాయిలు మీరు ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, మీ లవర్తో కానీ ఎలా మాట్లాడితే కొంప మునుగుతుంది అనేది టాపిక్ ఇక్కడ. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం. మీ ప్రియురాలతో కానీ, మీ లైఫ్ పార్ట్నర్ మీ వైఫ్తో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి అని చెప్తున్నారు. నేను కాదండి, నిపుణులు చెప్తున్నారు. ఇక ఫర్ ఎగ్జాంపుల్గా మీ ప్రేయసి కానీ, మీ భార్య కానీ బరువు పెరిగావు అని అన్నారనుకోండి, కథం ఇక అయిపోయింది. అలా మాత్రం అస్సలు అనకండి. నిజంగా బరువు పెరిగినా సరే, హార్మోన్లలో మార్పుల, థైరాయిడ్ గ్రంథులు తేడాల, ఒత్తిడిలో ఎక్కువ తేడా వలన, లేక బరువు పెరగడానికి కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. కారణం తెలుసుకోకుండా తిండి ఎక్కువగా తిన్నారని వ్యాఖ్యానించొద్దని నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న తప్పులను ఎత్తి చూపకుండా వారిని అర్థం చేసుకున్న తీరులో ఓదార్పుగా చెప్పాలన్నది మరి వారి సూచన. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీ వైఫ్ కానీ, మీ లవర్ కానీ సడన్గా బరువు పెరిగారనుకోండి, ఏంటి బాగా తింటున్నావా, ఎందుకంత బరువు పెరుగుతున్నావు అన్నారనుకోండి, దారుణంగా ఉంటుంది పొజిషన్, ఇంకా మీరు ఊహించలేరు. సో అందుకోసమని కొంచెం ఎలా అంటే స్మూత్గా డీల్ చేయండి, ఓకేనా? స్మూత్గా డీల్ చేస్తే ఆడవాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి బాబు. సరే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లవ్లో ఉన్నా కానీ, లేదంటే పెళ్లి చేసుకున్నప్పటికైనా కానీ, మన లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు ఇది అబ్బాయిల కోసమేనండి చేస్తున్న వీడియో. సో అబ్బాయిలు మీరు ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, మీ లవర్తో కానీ ఎలా మాట్లాడితే కొంప మునుగుతుంది అనేది టాపిక్ ఇక్కడ. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం. మీ ప్రియురాలతో కానీ, మీ లైఫ్ పార్ట్నర్ మీ వైఫ్తో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి అని చెప్తున్నారు. నేను కాదండి, నిపుణులు చెప్తున్నారు. ఇక ఫర్ ఎగ్జాంపుల్గా మీ ప్రేయసి కానీ, మీ భార్య కానీ బరువు పెరిగావు అని అన్నారనుకోండి, కథం ఇక అయిపోయింది. అలా మాత్రం అస్సలు అనకండి. నిజంగా బరువు పెరిగినా సరే, హార్మోన్లలో మార్పుల, థైరాయిడ్ గ్రంథులు తేడాల, ఒత్తిడిలో ఎక్కువ తేడా వలన, లేక బరువు పెరగడానికి కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. కారణం తెలుసుకోకుండా తిండి ఎక్కువగా తిన్నారని వ్యాఖ్యానించొద్దని నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న తప్పులను ఎత్తి చూపకుండా వారిని అర్థం చేసుకున్న తీరులో ఓదార్పుగా చెప్పాలన్నది మరి వారి సూచన. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీ వైఫ్ కానీ, మీ లవర్ కానీ సడన్గా బరువు పెరిగారనుకోండి, ఏంటి బాగా తింటున్నావా, ఎందుకంత బరువు పెరుగుతున్నావు అన్నారనుకోండి, దారుణంగా ఉంటుంది పొజిషన్, ఇంకా మీరు ఊహించలేరు. సో అందుకోసమని కొంచెం ఎలా అంటే స్మూత్గా డీల్ చేయండి, ఓకేనా? స్మూత్గా డీల్ చేస్తే ఆడవాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి బాబు. సరే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.